మాతంగి నవరాత్రులు. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. అందుచేతనే వీటిని రాత్రుల్లో పరిగణిస్తారు. లేనటువంటి ఆచారం ఆచరించడం సంప్రదాయం కాదు. మతంగ మహర్షి ఈ శక్తిని ఆవిర్భవింపచేశాడు. ఇప్పుడు ఇన్స్టెంట్గా మన పని పూర్తవడానికి ఏం చేయాలి అని అడుగుతారు. శ్రీ గురుభ్యో నమః. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. మాతంగి నవరాత్రులు. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రులు అనేవి కేవలం మాతంగికి సంబంధించినవే కాదు, వారాహికి సంబంధించినవి కూడా. నవరాత్రులు ఏవైతే ప్రకటితమైనవి ఉంటాయో, అంటే వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు. వసంత నవరాత్రుల్లో లక్ష్మీప్రదమైన విధులు, శరన్నవరాత్రుల్లో దుర్గా చండీకి సంబంధించిన విధులు ఆచరిస్తాం. అయితే సాధనా మార్గంలో ఉన్నటువంటి వారు, శాక్తేయులు, వీరు ఎంచుకునేటువంటివి ఈ 2 నవరాత్రులతో పాటుగా ప్రకటిత నవరాత్రులు ఏవైతే వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు చెప్పబడ్డాయో వాటితో పాటుగా అదనంగా ఈ 2 గుప్త నవరాత్రులు కూడా ఎంచుకుంటారు. అవే శ్యామా నవరాత్రులు. ఇవి మాఘమాసంలో వస్తాయి. తరువాత వారాహి నవరాత్రులు ఆషాఢమాసంలో వస్తాయి. ఈ గుప్త నవరాత్రుల్లో పూర్వం నుంచి కూడా శాక్తేయ ధర్మాలు ఆచరించేవారు మాత్రమే పూజాధికారులు చేసేవారు. శాక్తేయ ధర్మంలో రాత్రిపూట చేసేటువంటి పూజకు ప్రాధాన్యత ఎక్కువ. అందున అమ్మవారికి సంబంధించి రాత్రి పూజనే పరిగణలోకి తీసుకుంటారు. శుద్ధ విద్యల్లో కూడా చాలా విద్యలు రాత్రి భాగంలో చెప్పబడే పూజకు ప్రాధాన్యత ఇచ్చాయి. అందుచేతనే వీటిని రాత్రుల్లో పరిగణిస్తారు. ఎన్ని రాత్రులు అని. అందుకే నవరాత్రులు అన్నారు. 9 రాత్రులు పూర్తయ్యే వరకు కూడా ఈ నియమాలు పాటించాలి, లేదా ఈ విధానాలను ఆచరించాలి. గుప్త నవరాత్రులు పూర్వంలో చాలా తక్కువ మందికి పరిమితమై ఉండేవి. వాళ్ళు శాక్తేయులు సాధనా మార్గంలో ఆయా మంత్రాలు ఎంచుకుని తీవ్రమైన సాధన చేసేటువంటి వారు. వారికి ఈ నవరాత్రులు ఒక పండగతో సమానం. నవరాత్రులు వచ్చాయంటే వారి యొక్క శక్తిని మరింత బలోపేతం చేసుకోవడం కోసం నవరాత్రులు శ్రద్ధగా ఆచరించేవారు. సాధారణంగా మనం శరన్నవరాత్రుల్లో చూస్తూ ఉంటాం. అందరూ కూడా శరన్నవరాత్రుల్లో చాలా శ్రద్ధగా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. అమ్మవారికి సంబంధించినటువంటి పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉంటారు. భగవత్ చింతనలో ఉన్నటువంటి వారు. అలాగే గుప్త నవరాత్రుల్లో సాధారణంగా ఒక సామాన్యుడు చేసేటువంటి పూజ ఏదైతే ఉంటుందో దానికి భిన్నంగా వారి వారి సంప్రదాయాలను అనుసరిస్తూ గుప్త నవరాత్రుల్లో పూజలు చేస్తారు. ఇవి రాత్రిపూట ప్రాధాన్యం కలిగినవి. 9 రాత్రులు కూడా విశేషమైన ఆరాధన చేస్తారు. కానీ ఒక్క మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది నేను గతంలో కూడా చెప్పాను. పూర్వంలో నవరాత్రులకు సంబంధించిన వైభవం గురించి వివరించినప్పుడు ఏ రోజున ఏ పదార్థాన్ని నైవేద్యం పెట్టాలనేది చెప్పబడి లేదు. గుప్త నవరాత్రుల్లో అయితే అస్సలు లేదు. సామాజిక మాధ్యమంలో మొదటి రోజున బెల్లం అన్నం, రెండో రోజు పులిహేర, మూడో రోజు దద్దోజనం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా భోగం ఖచ్చితంగా పెట్టాలి. భోగ పదార్థం అంటే బెల్లం అన్నం అన్నమాట. మనం ఇతరమైనటువంటి అన్న పదార్థాలు, మహానైవేద్యాలు ఏం పెట్టినా కానీ భోగం అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఇది తప్ప శరన్నవరాత్రుల్లో కావచ్చు, గుప్త నవరాత్రుల్లో కావచ్చు ఈ రోజు నీ నైవేద్యం పెట్టాలి అనేది ప్రామాణికంగా చెప్పబడి లేదు. కొంతమంది దాన్ని అలా వృద్ధి చేశారు. అది ఇప్పుడు ఒక ఆచారం కింద ఉంది. లేనటువంటి ఆచారం ఆచరించడం సంప్రదాయం కాదు. ఇప్పుడు అందరూ నిర్వహించుకునేటువంటి శ్యామల నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఇవి మిగిలిన నవరాత్రుల్లాగే చాలా శక్తివంతమైనవి. మతంగ మహర్షి ఈ శక్తిని ఆవిర్భవింపచేశాడు. అందుచేతనే ఆవిడ్ని మాతంగి అని పిలుస్తారు. మాతంగి అనేది పరిభాష, శ్యామల అనేటువంటిది ప్రామాణికమైన శాస్త్రవచనం. ఈ రెండిట్లో ఉండే పదార్థం ఒకటే. ఇప్పుడు నేను మా అమ్మగారికి అబ్బాయిని, నన్ను మా అమ్మగారు పేరు పెట్టి పిలుస్తారు. ఇంకొకళ్ళు యావండి అంటారు, లేదా ఇంకొకళ్ళు గురువు గారు అంటారు. ఇక్కడ ఎవరు నన్ను పిలిచిన పదార్థం నేనే ఉంటాను. అలాగే శ్యామల అన్న, మాతంగి అన్న ఆవిడే. మాతంగిలో చాలా రకాలు ఉన్నాయి. ఇక మాతంగికి శ్యామలకి కొద్దిపాటి తేడా ఏంటంటే శుద్ధ విద్యాక్రమం కింద, మహావిద్యాక్రమం కింద సాత్వికంగా చేసేటువంటి ఆరాధనలు, శ్రోత్రియ ధర్మాలు ఇవన్నీ కూడా శ్యామలకు వర్తించబడతాయి. మాతంగి చాలా సర్వసాధారణమైన వ్యక్తి అయినా సరే తీవ్రంగా ప్రేరణ చేయడానికి ఆమోదయోగ్యమైన విద్య. మాతంగి కొండ విద్యల్లో కూడా ఉంది, కానీ శ్యామల ఉండదు. అలా శ్యామల ఎప్పుడూ కూడా గొప్పదైన అధికారాన్ని ప్రసాదించేటువంటిది. మాతంగి
క్షణికంగా మనకి ఆ సమయంలో ఉన్నటువంటి కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చేటువంటిది. ప్రస్తుత సమాజంలో ఈ వీడియో చూసే వాళ్ళల్లో కూడా ఇప్పుడు ఇన్‌స్టంట్‌గా మన పని పూర్తవ్వడానికి ఏం చేయాలి అని అడుగుతారు. వాళ్ళు మాతంగిని ఆరాధించాలి. మాతంగికి సంబంధించిన వీడియో నేను గతంలో చేశాను. కాకపోతే రేపటి నుంచి శ్యామల నవరాత్రులు కదా! చాలామంది అడిగారు శ్యామలారాధన ఏ విధంగా చేయాలి అని. దీనికోసం ప్రత్యేకంగా విచిత్రమైన విధానాలు ఏమి ఆపాదించక్కర్లేదు. మనం గృహంలో ఇక స్త్రీమూర్తులు కూడా గృహంలో ఏదైనా ఒక వైభవలక్ష్మి వ్రతం, లక్ష్మీప్రదమైన వ్రతాలు ఆచరించినప్పుడు ఆ వ్రతాన్ని ఎలా నిర్వహించుకుంటారో అలాగే 9 రోజుల పాటు శ్యామల నవరాత్రులు చేసుకోవచ్చు. శ్యామలాదేవికి సంబంధించిన అష్టోత్తరాన్ని చక్కగా పఠనం చేయొచ్చు. ప్రతిరోజు చదువుకోవచ్చు. ఇక రేపు లగాయతు శ్యామల నవరాత్రులు ప్రారంభం. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఎలా ప్రవర్తించాలి, దీక్షా నియమాలేమిటి, ఈ విషయాల గురించి స్పష్టంగా తెలియచేస్తాను. సూర్యోదయా పూర్వమే నిద్ర మేల్కొంచాలి. ఉదయాన్నే తొందరనే 5 ఆ ప్రాంతానికి లేచి చక్కగా నిత్యకర్మలు, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత శుచిగా స్నానం చేయాలి. ఉదయ భాగంలో స్నానం చేసేటప్పుడు కాస్మోటిక్స్ వాడకూడదు. ఇక సహజ వనరులుంటాయి. నలుగు పిండి ఇటువంటివి. ఇక తల శుభ్రం చేసుకోవడానికి కూడా కుంకుడు రసం లాంటివి ఉంటాయి. వీటితోటి చక్కగా స్నానాదులు పూర్తి చేసుకోవచ్చు. ఇక అమ్మవారికి ప్రీతిపాత్రమైన వర్ణం ఆకుపచ్చ. అందుకే పూజ చేసేటప్పుడు ఎవరైనా సరే ఆకుపచ్చ వర్ణం వస్త్రాన్ని ధరించి పూజ చేయడం ఉత్తమం. పూజా గృహాన్ని శుభ్రపరుచుకున్న తర్వాత ఒకవేళ 9 రోజులు కూడా ఖచ్చితంగా నేను దీక్షా నియమాలు పాటిస్తాను అనుకునేటువంటి వారు అఖండ దీపాన్ని వెలిగించవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో అఖండ దీపం ఎప్పుడైనా ఘనమైతే మనం చూసుకోక గాని, ఇతరమైన కారణాల చేత గాని అది ఘనమైతే కనుక నేను ఈ వ్రతంలో ఏదో లోటు చేశానేమో, లోపం చేశానేమో, అందుకే ఇలా జరిగింది అనేటువంటి అనుమానం మనల్ని బాధిస్తూ ఉంటుంది. అటువంటివేమి ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే 9 రోజులు ఖచ్చితంగా అఖండ దీపాన్ని వెలిగించాలని నియమంలో చెప్పబడి లేదు. తీవ్రమైన దీక్షలు చేసేటువంటి వాళ్ళు గృహం కదలకుండగా ఇంటి పట్టునే ఉండి ఈ 9 రోజులు కూడా శ్రద్ధగా అంటే గుర్తుపెట్టుకోండి, గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నవాళ్ళు లౌకికమైన వారి వారి పనులు నిర్వహించుకునే వాళ్ళకి ఇది సులభమైన విషయం కాదు. అఖండ దీపాన్ని పెట్టి పోషించడం అనేది. ఏదో ఉదయం, సాయంత్రం కొద్దిగా నూనె పోస్తే 9 రోజులు వెలుగుతుంది అనుకోవద్దు. దాన్ని పట్టించుకోవాలి. దీక్షా నియమాలు శ్రద్ధగా ఆచరించాలి. అందుకే సాధారణంగా ఈ యొక్క నవరాత్రులు ఆచరించేటువంటి వారికి సద్యస్కాల దీపం ఉత్తమం అని చెప్తారు. ఏ పూటకు ఆ పూట దీపం పెట్టుకోవచ్చు. శ్యామల నవరాత్రుల్లో ఆవు నేతితో దీపారాధన వెలిగించడం చాలా శ్రేష్టం. ఉదయం స్నానాదులు పూర్తి చేసుకున్నారు, ఆకుపచ్చ వర్ణం వస్త్రం ధరించారు, దేవతార్చన శుభ్రపరచుకుని చక్కగా కూర్మాసనం కానీ, చిత్రాసనం కానీ మన శరీరం నేలకు తగలకుండా ఉండేలా మంచి ఆసనం వేసుకుని కూర్చుని ఆచమన పాత్రలు, అక్షతలు, విడి పువ్వులు, గంధము, అగరబత్తులు, హారతకర్పూరం, నివేదన చేయడానికి భోగం ఇవన్నీ కూడా సిద్ధపరచుకోవాలి. ఇక ఇవన్నీ సిద్ధపరచుకున్న తర్వాత మనం దేశకాల సంకీర్తన ఆచమనం చేస్తాం కదా. శాస్త్రంలో ఉన్నవాళ్ళైతే తత్వాచమనం చేస్తారు. 4 సార్లు నీళ్లు తాగుతారు. సాధారణమైన వాళ్ళు కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః 3 సార్లు గ్రహిస్తారు. తర్వాత హస్త ప్రక్షాళన, గోవింద నామాలు ఏవైతే ఉన్నాయో ఆ నామాలన్నీ కూడా చెబుతారు. భూతోచ్చాటన ఉత్తిష్టంతో భూత పిశాచాః ఇది చెప్పి భూతోచ్చాటన చేసిన తర్వాత దేశకాల సంకీర్తన చేస్తారు. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా మాతంగి పరాంబా ప్రీత్యర్థం అని చెప్తారు. నవరాత్రి పురస్కృతంగా చేసేది కదా. సాధారణంగా మహావిష్ణువుని కానీ, శివుణ్ణి కానీ ఉద్దేశించి చెప్తారు ఇక్కడ. మనం ప్రత్యేకంగా ఏదైతే ఒక వ్రతం ఆచరిస్తున్నామో వ్రతాధిష్టాన దేవత యొక్క సంకల్పం అంటే మనం చేసేటువంటి సంకల్పంలో ఆవిడ పేరు ఉదహరించవచ్చు. అందుకని మాతంగి పరాంబా ప్రీత్యర్థం అని చెప్పచ్చు. దేశకాల సంకీర్తనలో తిథివార నక్షత్రాలు చెప్పిన తర్వాత మన గోత్రనామాలు, ఇక కుటుంబ సభ్యుల యొక్క గోత్రనామాలు కూడా చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుని నవరాత్ర దీక్ష ఆచరిస్తున్నానమ్మా, దీన్ని స్వీకరించి మా కామ్యాన్ని నిర్వర్తింపచేయని అమ్మవారికి నమస్కారం చేసుకుని సద్యస్కాల దీపారాధన వెలిగించాలి. దీపాన్ని గంధం రాసి బొట్టు పెట్టి ఇక రక్తవర్ణం అమ్మవారు ఎవరైనా సరే ఎరుపు రంగు వర్ణం కలిగిన పూలంటే అమ్మవారు చాలా ప్రీతిపాత్రం, ఆవిడికి చాలా నచ్చుతుంది. లేదా సుగంధభరితమైనటువంటి పుష్పాలు. కాకపోతే ఈ శ్యామల నవరాత్రులు వచ్చేటువంటి సమయం ఏదైతే ఉందో సుమారుగా ఎవరికీ కూడా సుగంధాన్ని వెదజల్లేటువంటి పుష్పాలు దొరకవు. అందుచేతను రక్త పుష్పాలని చెప్పాను. ఎరుపు రంగు వర్ణం కలిగినటువంటి పువ్వులు దీపానికి అలంకారం చేసి దీపస్వరూపంగా అమ్మవారిని పూజ చేయండి. అందరూ కలశ స్థాపన చేయక్కర్లేదు. దీపస్వరూపంగా సద్యస్కాల పూజ ఏ పూటకు ఆ పూట పూజ చేసుకోవచ్చు. దీపానికి నమస్కారం చేసి చక్కగా ధ్యాన ఆవాహనాది ఉపచార పూజలు మనకి కొన్ని ఉపచారాలు చెప్పబడ్డాయి. సాధారణంగా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళకు కూడా ఈ ఉపచారాలు తెలుసు.
స్నానం సమర్పయామి, స్నపనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రార్థం పుష్పం సమర్పయామి. ఇప్పుడు మనం స్త్రీ దేవతకు పూజ చేస్తున్నాం కదా, యజ్ఞోపవీతార్థం అని చెప్పకూడదు. ఎందుకంటే దేవతామూర్తులకు యజ్ఞోపవీతం ఉన్నది కదా. అందుచేతను కంచుకార్థం పుష్పం సమర్పయామి, అలంకరణార్థం పుష్పాన్ని సమర్పయామి, దివ్యశ్రీ చందనాన్ ధారయామి, పుష్పై పూజయామి, లేదా సౌభాగ్యద్రవ్యం సమర్పయామి, కుంకుమై పూజయామి. ఆ దీపానికి ముందు ఒక ప్లేట్ పెట్టి అమ్మవారిని ఉద్దేశించి ఆ ప్లేట్లో అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామాలు మనకు చాలా సామాజిక మాధ్యమాలు లభిస్తూ ఉంటాయి కదా, అది ఒకటి తీసుకొని చక్కగా 108 నామాలు అమ్మవారికి సంబంధించినవి అవి ఉచ్చరిస్తూ కుంకుమార్చన చేయాలి. అమ్మవారిని దీపస్వరూపంగా భావించాలి. ఈ పూజ అంతా పూర్తయిన తర్వాత ధూపమాఘ్రాపయామి, అగరవత్తులు వెలిగించి చూపించాలి. సాక్షాత్ దీప నమస్కారం సమర్పయామి. దీపస్వరూపిణే కదా అమ్మవారు. చక్కగా దీపానికి నమస్కారం చేసుకుని ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. పక్కన తీర్థపాత్రలో కొంచెం నీళ్లు విడిచిపెట్టి నివేదన. మనం భోగం అంటే ఈ తీయని పదార్థం గుడాన్నం ఏదైతే ఉందేమో అది గుడాన్నం కావచ్చు. కొన్ని గృహంలో తయారు చేసుకునే మధుర పదార్థాలు ఉంటాయి. గోధుమ నూకతో తయారు చేసే మధురం, ఇటువంటివైనా భోగం కింద నివేదన చేయొచ్చు. దాని మీద నీళ్లు ప్రోక్షణ చేసి ఆ దీపానికి 5 పర్యాయాలు ప్రాణాయ నమః, అపానాయ నమః, వ్యానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః 5 సార్లు చూపించాలి. మధ్య మధ్య పానీయం, హస్తో ప్రక్షాళనం, పాదో ప్రక్షాళనం, గంధోషం కలపయామి. సర్వతత్వాత్మికాగే దీపస్వరూపిణి మాతంగీ పరాంబాయే నమః, సర్వోపచారార్థం పుష్పాక్షతాలు సమర్పయామి. పువ్వులు అక్షతలు అమ్మవారు ఉద్దేశించి దీపం దగ్గర వెయ్యాలి. ఇక్కడ సాధారణంగా ధవలాక్షతలు అంటే తెల్లగా ఉంటాయన్నమాట. బియ్యంలో కొంచెం నీళ్లు పోసి దాన్ని తయారు చేస్తారు, శివుడికి పూజ చేస్తారు వాటితోటి. హరిద్రాక్షతలు మనకు తెలుసున్నవి, మంగళప్రదమైన ప్రతి కార్యంలోనూ ఉపయోగిస్తారు. ఆశీర్వచనాలకి, పెళ్లిళ్ళలోనూ, పేరంటాలకి పసుపు కలిపిన అక్షతలు వాడతారు. శాక్తేయంలో అమ్మవారికి సంబంధించిన శక్తి అర్చన చేసినప్పుడు కుంకుమ, అలాగే సెంటు ఇవి కలిపినటువంటి అక్షతలను ఉపయోగిస్తారు. ఇక అమ్మవారికి సంబంధించి మాతంగికి ప్రత్యేకమైన అక్షతలు ఉంటాయి. రావి ఆకు చిగురులు ఉంటాయి. రావి ఆకులు ఉంటాయి కదా, వాటి చిగుర్లు పట్టుకొచ్చి వాటిని దంచి దాని నుంచి మనకి రసం వస్తుంది కదా, ఆ రసం బియ్యంలో కలుపుతారు అన్నమాట. అవి ఆకుపచ్చ వర్ణంలోకి వస్తాయి. ఆ అక్షతలతో పూజ చేస్తారు. సాధారణంగా శాక్తేయంలో లోతుగా ఇవి చదువుకున్న వాళ్ళకే తెలుస్తాయి. అందులో ఉపయోగించే ద్రవ్యాలు తక్కువే అయినా ఇతరులు ఉపయోగించేలా కాకుండా పూర్వం నుంచి వాళ్ళ సంప్రదాయం ఏం చెప్తోందో అటువంటి ద్రవ్యాలు ఉపయోగిస్తూ ఉంటారు. అవి బయటకు కూడా పెద్దగా చెప్పరు. ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటి అక్షతలు, అవి రావి ఆకుతో మాత్రమే తయారు చేయాలి. ఆ అక్షతలు వేసి నమస్కారం చేసిన తర్వాత అప్పుడు శ్యామలా గాయత్రి, శ్యామలాయే విద్మహే మతంగజాయే ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్. శ్యామలాయే విద్మహే మతంగజాయే ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్. కనీసం ముహూర్తకాలాధికం 1 గంట సుమారుగా దీనికి మాల ఖచ్చితంగా ఉపయోగించాలని ఏం లేదు. ఒకవేళ అలా ఉపయోగిస్తానంటే సహస్రాధికమైనటువంటి జపం చేసే ప్రయత్నం చేయండి. శ్యామల రుద్రాక్ష మాలతో చేయొచ్చు, స్ఫటిక మాలతో కూడా చేయవచ్చు. ఈ మాలను ఉపయోగించి చక్కగా శ్యామలాదేవికి సంబంధించినటువంటి ఈ మంత్రం, ఇది శ్యామలా గాయత్రి, మాతంగి గాయత్రి అని కూడా అంటూ ఉంటారు. ఇక మనం మాల ఉపయోగిస్తే కనుక కనీసంగా సహస్రాధికం 1000 దాటి చేయాలి. అంటే 10 మాలలు పైన చేయాలన్నమాట. సమయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటామంటే ముహూర్త కాలాధికం అంటే 48 నిమిషాలు దాటి, అంటే సుమారుగా 1 గంట సేపు మనం సమయాన్ని వెచ్చించి ఆవిడ ముందు కూర్చుని శ్రద్ధగా శ్యామలా గాయత్రి జపాన్ని చేయాలి. అయిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకుని మరలా మన కామ్యాన్ని తలుచుకుని అవకాశం ఉన్నటువంటి వారు 9 రోజులు కూడా ఉదయ భాగంలో కొబ్బరికాయ కొట్టే ప్రయత్నం చేయండి. ఇది పూజ అంతా అయిన తర్వాత మన కామ్యాన్ని తలుచుకుని ఆ ఫలాన్ని చేత్తో పట్టుకుని కామ్యాన్ని తలుచుకుని కొట్టి దాన్ని నివేదన చేయొచ్చు. అక్కడ నివేదన చేసిన ప్రతి పదార్థం స్వీకరించవచ్చు. ఇక సూర్యాస్తమనం వరకు అపరాహ్నంలో భోజనం మాత్రమే నియమంగా చెప్పబడి ఉంది. సాత్వికమైన భోజనం చేయాలి. సూర్యాస్తమన సమయానికి చక్కగా స్నానం చేసి దీపారాధన ఇంకా ఘనం కాకుండా ఉంటే కనుక అందులో కాస్త తైలం, నెయ్యిని జోడించి నమస్కరించి మరలా సాయంత్రం పూజ ప్రారంభం చేయవచ్చు. ఉదయ భాగంలో షోడశోపచార పూజ ఎలాగైతే చేశారో, ఈవేళ షోడశోపచార పూజ అంటే చేసే ప్రతి వ్రతానికి కూడా చేస్తూ చూపించక్కర్లేదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామందికి షోడశోపచార పూజ వచ్చు. ఆ పూజా విధానం కూడా ఈవేళ చాలా బహిర్గతంగానే ఉంది. కాబట్టి ఏ మాధ్యమంలో చూసినా వివరంగానే తెలుస్తుంది. అలాగా సూర్యాస్తమనం తర్వాత కూడా మనం చక్కగా పూజ చేయొచ్చు. సూర్యాస్తమనానికి భోగం ఖచ్చితంగా ఇవ్వాలని ఏం లేదు.
సాయంత్రం సూర్యాస్తమనం తర్వాత చేసేటువంటి పూజకి ఫలాలు నివేదన చేయొచ్చు. రాత్రి భాగంలో అదే ఫలాలు స్వీకరించి పడుకోవచ్చు. ఇందులో చెప్పిన నియమం ఏంటంటే, శరీరం సహకరించేటువంటి వారు రోజులో ఒక పూట వండిన పదార్థాన్ని తిని, ఇక మిగిలిన రోజులో ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే కనుక పండ్లు తినచ్చు. ఈ పండ్లు కూడా మనం స్వీకరించే ఉద్దేశ్యం ఉన్నప్పుడు పూజలోనే నివేదన చేసి ఆ ఫలాలు ప్రసాదంగా స్వీకరించడం సర్వోత్తమం అని చెప్పబడింది. శరీరం సహకరించేటువంటి వారు రాత్రి ఎప్పుడూ నిద్రించడానికి ఉపయోగించేటువంటి మంచం కాకుండా నేల మీద ఒక బొంత లాంటిది వేసుకుని అక్కడ నిద్రించవచ్చు. లేదా సాంసారికమైన వ్యవహారాలు సలపనటువంటి మనకి దివాను చిన్న చిన్న మంచాలు ఉంటాయి కదా, అటువంటివి ఏమైనా ఉంటే వాటి మీద విశ్రాంతి తీసుకోవచ్చు. ఇది శరీర ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా మాతంగి నవరాత్రులు చేసే వాళ్ళందరూ ఇలాంటి నియమాలే పాటించాలని కాదు. వాళ్ళ యొక్క పరిస్థితిని అనుసరిస్తూ ఎంతవరకు చేసుకోగలరో అంతవరకు చేసుకోండి. ఇది దాటి శ్యామల మంత్రాలు గాని, రాజశ్యామల మంత్రాలు గాని ఇలాంటివేమీ అనధికారికంగా ప్రేరణ చెయ్యకండి. ఏ మంత్రాన్నైనా అంటే ఏ మంత్రానికి సంబంధించినటువంటి గాయత్రినైనా మనం చక్కగా ఉపదేశం లేకుండా చేసుకోవచ్చు. మంత్రాన్ని గ్రహించకుండా మంత్ర ప్రేరణ చేస్తే దానివల్ల లభించేటువంటి మంచి మాట ఎలా ఉన్నా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అధికారం లేని పని చేయడం అనేది హర్షించేటువంటి అంశం కాదు. చక్కగా శ్యామల నవరాత్రులు 9 రోజులు కూడా 9 రాత్రి భాగాలు శ్రద్ధగా పూజా కైంకర్యాలు ఆచరించండి. ఉదయ భాగంలో భోగాన్ని నివేదన చేయలేకపోతే సూర్యాస్తమనం తర్వాతైనా నివేదన చేయొచ్చు. అయితే మనం మధ్యాహ్నం అపరాహ్న సమయంలో భోజనం చేస్తాం కదా, దానికి పూర్వమే అన్న పదార్థం కాబట్టి చక్కగా గుడాన్నాన్ని నివేదన చేసేస్తే ఉదయ భాగంలో ఇంకా సంశయం ఉండదు అని ఉద్దేశించిన పెద్దవాళ్ళు చెప్పారేమో ఉదయ భాగంలో పెట్టమని. రాత్రికి కలిగింది కదండి ప్రాధాన్యత అంతా, అందుచేత రాత్రి గుడాన్నం పెట్టుకుంటాం, ఉదయం ఫలాలు పెట్టుకుంటాం అంటే తప్పకుండా చేయొచ్చు. అలాగే ఇంటి పట్టున ఉండేటువంటి వారు మనం అన్న పదార్థాలు తయారు చేస్తారు కదా ఇంట్లో, అన్న పదార్థాలు కూడా నివేదన చేయొచ్చు. దీనికోసం ప్రత్యేకమైన కలశ స్థాపన అక్కర్లేదు. ఎవరైతే మాతంగి మంత్రాన్ని చెప్పుకుంటారో, ఎవరికైతే ఉపదేశం ఉందో, లేదా మహావిద్యలకు సంబంధించిన ఉపదేశం ఉందో వాళ్ళు కలశ స్థాపన చేయండి. ఈ కలశం మీద పెట్టేటువంటి వస్త్రం ఆకుపచ్చది పెట్టండి. దాని కింద కొబ్బరికాయ పెడతాం కదా, మామిడాకులు. ఇక ఆ కలశంలో నీటిలో సుగంధ ద్రవ్యాల చూర్ణం, జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు, పచ్చకర్పూరం, ఆ చూర్ణాన్ని చక్కగా అందులో గంగాది సర్వతీర్థాలని చెప్తారు కదా, మన దగ్గర ఏవైతే పవిత్ర నదుల యొక్క నీళ్లు ఉంటాయో అన్నీ కూడా కలశంలో పోయొచ్చు. రాగి పాత్రను కలశంగా ఉపయోగించడం ఉత్తమం. ఇంకా శక్తి కలిగిన వాళ్ళు వెండిని కూడా ఉపయోగిస్తారు. అంటే వెండి చెంబును కూడా పెడతారు. చెంబుకి రక్షాబంధనం కట్టడం తప్పనిసరి. మీరు 9 రోజులు కూడా ఈ దీక్షా నియమాలు పాటిస్తానంటే మొదటి రోజున మీకన్నా అగ్రజులు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళు, వాళ్ళ చేత ఈ దీక్ష కొరకు సంకల్పం చేసిన తర్వాత ఒక రక్ష సూత్రాలు కట్టుకోండి. శ్రద్ధగా ఆచరించండి. మాతంగి శుద్ధ విద్యే, అందరూ ఆచరించుకోవచ్చు. కానీ ఉపదేశం ఉన్న వాళ్ళకో విధానం, లేని వాళ్ళకో విధానం ఉంది. ఈ చిన్న విషయాన్ని గ్రహించగలరు. ఇప్పుడు నేను చెప్పిన విధానం సర్వులు ఆచరించవచ్చు. చిన్న పిల్లలు అలగాయితూ పెద్దవారైనా లింగభేదం లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు. ఒకవేళ స్త్రీలలో ఎవరికైనా ఈ నవరాత్రులు ఆచరిస్తున్నప్పుడు దీక్ష ప్రారంభం చేసిన తర్వాత నెలసరి లాంటిది ఇబ్బంది అయినా వస్తే కనుక అక్కడతో ఆ దీక్షను వర్జించి అమ్మవారికి నమస్కారం చేసుకుని దీక్షను వర్జించేసేయడమే. తర్వాత వచ్చే సంవత్సరానికి ప్రయత్నం చేయడం. ఇవే ఈ మాతంగి నవరాత్రుల్లో చెప్పబడేటువంటి మనం ఆచరించడానికి ఆమోదయోగ్యమైనటువంటి నియమాలు. సర్వేజన సుఖినో భవంతు. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.